నేను అనేక సార్లు చెప్పిన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆర్యవైశ్యుల జనాభా కంటే వెలమల జనాభా చాలా తక్కువ. కానీ వాళ్ళ ఇండ్ల నుంచి ఎంతమంది మంత్రులు ముఖ్యమంత్రులు కాగలుగుతూ ఉన్నారు, వీళ్ళ దగ్గర నుంచి ఎందుకు కాలేకపోతూ ఉన్నారు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బ్రాహ్మణ జనాభా కంటే వెలమల జనాభా తక్కువ. వాళ్ళకు రావాల్సిన షేర్ ఎందుకు దక్కుతలేదు? ఇప్పుడు ఈ లెక్కలు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా మీరు చెప్పగలుగుతున్నారు, ఇవన్నీ ఉన్నాయి. కాకుండా మనకు తెలంగాణ ఉద్యమం కావచ్చు, దేశానికి స్వాతంత్ర పోరాటం కావచ్చు, శాంతియుతంగా జరిగింది, ఎక్కడ హింసాత్మకం లేదు, అహింసాయుతంగానే జరిగింది అనుకున్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్యలు, ఆత్మాహుతులు ఇలాంటివే వద్దన్న తర్వాత మీరు ఇప్పుడు అన్నమాట రక్తపాతం జరుగుతుంది. ఎందుకని? ఎవరు చేస్తారు? వాళ్ళే సృష్టిస్తారు. ఇది మా వర్గాల నుంచి వచ్చేది కాదు. నిజంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు ఎప్పుడు హింసను కోరుకోరు. ప్రతి పోరాటంలో బలయ్యేది ఈ వర్గాలే. ప్రతి పోరాటంలో సిపాయిల తిరుగుబాటు దగ్గర నుంచి నిన్న మొన్న జరిగినటువంటి తెలంగాణ ఉద్యమం దాకా బలైందంతా వీళ్ళే. మొత్తం ఎంటైర్ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కుటుంబం ఇంట్లోంచి ఒక రక్తం సుక్క రాలేం కింద పడలే. మాంసం ముద్దలైపోయిందంతా వీళ్ళు పేదవాళ్ళు. అంటే నేనేం చెప్తా ఉన్నానంటే, వాళ్ళు అధికారం కోసం ఈ రక్తాన్ని వాడతారు, అధికారాన్ని ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఇదే రక్తాన్ని వాడుతూ ఉంటారు అన్నట్టు. మేము క్లియర్గా చెప్తా ఉన్నాము, ఇది ఎవరు ఆత్మ బలిదానాలు ఇంకొకటి చేసుకునే ఉద్యమం కాదు. ఇది సగర్వంగా హమారా ఇస్సా, హమారా ఇజ్జత్, హమారా హుకూమత్ అని చెప్తా ఉన్నాము. న్యాయబద్ధంగా రావాల్సిన వాటా మీ వాటా మీరు తీసుకోండి, మా వాటా మాకు కావాలి. సో ఒక డిమాండ్, ఒక సరైనటువంటి డిమాండ్, న్యాయమైనటువంటి డిమాండ్, ఈ డిమాండ్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాయా మీరన్నటువంటి ఆ పవర్ఫుల్గా కనిపిస్తున్నటువంటి కులాలు? నిజంగా రక్తపాతం అనేది వాళ్ళు చెయ్యాలి అనుకుంటే అంత ఈజీగా అవుతుందా? ఎర్ర సత్యం మహబూబ్ నగర్ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఎర్ర సత్యం ఒక బీసీ సామాజిక వర్గం నుంచి ఎదిగిన నేత. మహబూబ్ నగర్ జిల్లా కోర్టు కంటే ఎక్కువ ఆయన ఇంటి దగ్గర జనం కూర్చొని జరిగిన అన్యాయాలను ఏకరువు పెట్టుకొని పరిష్కార మార్గాలు కనుగొన్నారు. ఎర్ర సత్యం మహబూబ్ నగర్ పోతుందంటే ఒక్కరు కూడా అప్పర్ క్యాస్ట్లో కనీసం ఎదురుగా నిలబడడానికి సాహసం చేయలే. అటువంటి వ్యక్తిని చంపింది ఎవరండి? మాధవరెడ్డి అని కానిస్టేబుల్ని పెట్టి వీళ్ళందరూ కలిసి కుట్రబని చంపలేదా? రెండో అంశం, బెల్లి లలిత తెలంగాణలో బహుజనుల వాటా దక్కాలి, తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి తెలంగాణ మహాసభని పెట్టి గట్కేసర్, భువనగిరి ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేసి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి బెల్లి లలితను చంపింది ఎవరండి? వీళ్ళు కాదా అప్పర్ కాస్ట్లో? కాకపోతే మావోయిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉంది అనేది కూడా వినిపించింది కదా. విషయం ఏంటంటే దానికి ఒక కారణాన్ని వేస్తారంతే, ఒక కారణాన్ని వేస్తారంతే తప్ప కానీ వాస్తవాలు ఏందో ప్రజలకు తెలవాలి. సాంబశివుడు ఉన్నాడు, భువనగిరి నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయబోతున్నాడు అనేటువంటి ఒక కుట్ర పన్నే కదా ఆయన హత్య చేసింది. వెనకాల నయీం ఉన్నాడు అని వినిపిస్తుంది కదా. వాళ్ళ వెనకాల నయీం అనేది కాదు, నయీం అనేటువంటి వ్యక్తి ఒక రెడ్డి కోసం నయీం అయిండు, ఇంకో రెడ్డి కోసం కథమైండు. అంటే వీళ్ళందరినీ కూడా మారోజు వీరన్న భారత సంయుక్త రాష్ట్రాల సమితి అని పెట్టిండు. అమెరికా ఎట్లయితే సంయుక్త రాష్ట్రాలు ఉన్నాయో, రష్యా ఎట్లయితే సంయుక్త రాష్ట్రాలు ఉన్నాయో, భారతదేశాన్ని కూడా సంయుక్త రాష్ట్రాల సమితి అని పెట్టిండు. బీసీలందరినీ కులం అనేటువంటి కత్తికి రెండో వైపు ఉన్నటువంటి అంచుతోని కుల ఉద్యమాలను నిర్మించుకుంటూ వచ్చాను. ఆయనను పట్టబగలు ఎత్తుకపోయి చంపింది ఎవరండి? ఇట్లా కొన్ని వందలు చెప్పగలుగుతాం. అంటే ఎక్కడైతే అధికారము ఆ వర్గాల నుంచి కావాలని డిమాండ్లు వేస్తుందో దాన్ని రక్తపాతంతోనే అణచివేసారు వర్గాలు ఇన్ని రోజులు. వాటన్నిటి వెనకాల మీరు చెప్పిందంతా వ్యక్తులు ఉన్నారా, ప్రభుత్వాలు ఉన్నాయా, పార్టీలు ఉన్నాయా, మీరు చెప్పినట్టుగా అగ్రకులాలు ఉన్నాయా? అగ్రకులాలే ఉన్నాయి. ఏం చేస్తున్నాయి ప్రభుత్వాలు, పోలీసులు? ఆ టైం ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంది? ప్రభుత్వాలు మా చేతిలో ఉంటే దాని తమాషా వేరే ఉండేది. ప్రభుత్వాలు మా చేతిలో ఏం లేవే. మేము కేవలం ఓటర్లుగా ఉన్నాం కాబట్టి మేము నిస్సహాయులం. మంత్రివర్గంలో ఉన్నారు, ప్రజాప్రతినిధులుగా ఉన్నారు, వాళ్ళకి వాయిస్ లేదా? అందులో లేదు. అంటే చాలామందికి నాకు ఒక్కరికి దక్కితే చాలు మంత్రి పదవి, వీళ్ళు ఉంటేది పోతేంది నాకేంది అనేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే మంత్రి పదవులు ఇవ్వగలుగుతారు. వాళ్ళు పోరాటాలు చేయలేదా? నేనేమంటున్నాను, కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఉన్నారు, ఆయన కూడా మంత్రి పదవి ఇచ్చారు. కానీ మంత్రి పదవిని ఇసిరి అవతల కొట్టి
ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి, ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీల బతుకులు మారాలని కొట్లాడి మంత్రి పదవిని అవతలకి ఇసిరుగొట్టినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి వాళ్ళకి ఇచ్చే దమ్ముందా? బానిసలుగా పడుండేటువంటి వాళ్ళకు మాత్రమే మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళ ద్వారా పబ్బం గడుపుకుంటాయి అగ్రవర్ణ ప్రభుత్వాలు. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి బీసీ మంత్రులు కూడా అదే పరిస్థితిలో ఉన్నారా? అదే పరిస్థితిలో ఉన్నారా లేదా అనేది ఇంకొక ఏడాదిలో తేలుతుంది. కులగణన 42% ఇంప్లిమెంటేషన్ విషయంలో వాళ్ళు ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారనేది అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. చిత్తశుద్ధి లేదా? చిత్తశుద్ధి ఉండాలని చెప్తా ఉన్నాం. అంటే మీకు కనిపించట్లేదా? కనీసం ఆ అటెంప్ట్ చేశారు, ఇనిషియేషన్ ఉంది. నేనేమంటున్నా, ఇట్లా ప్రభుత్వాల దగ్గర సాగిలపడినటువంటి సందర్భంలో వాళ్ళు మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి పోయినప్పుడు వాళ్ళు ఎవరు కూడా గెలవలేదు. అంటే అల్టిమేట్గా ప్రజలు నిన్ను నమ్మాలి, నీ వైపు ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఏ హోదాలో ఉన్నా. నిజంగా ప్రజలు నీ వైపు ఉంటే నీకు మంత్రి పదవి ఉండదు ఫస్ట్. అదేం లాజిక్? అంతే కదా, నువ్వు వాళ్ళ వైపు ఉండాలి. మీ వాయిస్ని అక్కడ ప్రభుత్వంలో వినిపిస్తున్నారు అనేది లేదా? అక్కడ కాదా, జరగట్లేదా? ఎవరు నా వాయిస్నా? మీ అంటే అందరి వాయిస్ని ఇప్పుడు ఎవరి కోసమైతే పోరాడుతున్నారో ప్రతినిధులుగా. ఒకటి ఏంటంటే, మంత్రి పదవి అనేది ముఖ్యమంత్రి విశ్వాసం ఉన్నన్ని రోజులు మాత్రమే ఉండగలిగినటువంటి పదవి. ముఖ్యమంత్రికి విశ్వాసంగా ఉండాలంటే బీసీల మాట మాట్లాడితే విశ్వాసంగా ఉంటాడా? పార్టీ తీసుకున్న లైనే అది. పార్టీ తీసుకున్నటువంటి లైన్ నువ్వు ఆల్రెడీ చెడగొట్టి పెట్టినావు. ఇక్కడ తెలీదా అధిష్టానానికి? తెలిసింది కాబట్టి రీసర్వేకి ఆదేశించింది, తెలిసింది కాబట్టి దాని మీద ఒక కమిటీ వేసింది. మీరన్న అవకతవకలు ఇవన్నీ సెట్ అయిపోతాయంటారా దాంతో? రీసర్వే కావచ్చు, కమిటీ కావచ్చు, వీటన్నిటితో కావు. ఏం జరగాలి? బీసీల ప్రభుత్వం రావాలి. బీసీల ప్రభుత్వం నెక్స్ట్ కాబోయే సీఎం బీసీఏ బరాబర్ అవుతాడు అనేది టీపీసీసీ చీఫ్ చెప్తున్నారు. బరాబర్ అవుతాడు, అది కాంగ్రెస్ పార్టీయే చేస్తుంది అనేది. హ్యాపీ. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారిని ఇక చాలయా, నీ పర్ఫార్మెన్స్ బాగాలేదు, ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, మేము బీసీ ముఖ్యమంత్రిని పెడతామంటే ఇంకా హ్యాపీ కదా. కాకుండా మళ్ళీ ఇంకో కండిషన్, ఈ 5 ఏళ్ల పాటు రేవంత్ రెడ్డి సీఎం ఉంటాడు, నెక్స్ట్ బీసీఏ అవుతాడు, అది కాంగ్రెస్ పార్టీయే చేస్తుంది అనే మాట. అంటే ఇప్పుడు ఒక యుద్ధానికి పోయేటప్పుడు నువ్వు ఓడిపోతాను, ఎవరైనా యుద్ధానికి పోతారా? గెలుస్తామనే పోతాం. సహజంగా పార్టీలు ప్రతిసారి మేము ఎన్నికల్లో గెలవబోతున్నామనే చెప్తాయి, కానీ గెలవరు. అన్ని పార్టీలు గెలవు, ఎవరో ఒకరే గెలుస్తారు. ఇక్కడ వాదానికి పార్టీలకు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఇది. ఇటీవల కాలంలో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ, ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఇవాళ 5 స్థానాలను కాంగ్రెస్ పార్టీ, 4 స్థానాలు 1 బీఆర్ఎస్ పార్టీ భర్తీ చేసుకుంటే 3 బీసీలకు ఇవ్వాల్సిన అనివార్యత ఏర్పడ్డది, 1 ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాల్సినటువంటి అనివార్యత ఏర్పడ్డది. ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలకు టికెట్ ఇవ్వాలని చెప్పి మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి చెప్తే మేము బీసీలకు ఇవ్వాము, ఓసీలకు ఇస్తామంటే బీసీలంతా ఓడగొట్టి ఇంటికి పంపించారు. సో ఇవాళ ప్రభుత్వం రాష్ట్రంలో మారుతున్న పరిణామాలకు అనుగుణంగా ప్రభుత్వం పార్టీల విధానాలు కూడా మారుతూ ఉన్నాయి. అనివార్యమనే పరిస్థితి. అనివార్యంగానే లేకపోతే ఇప్పుడు ఈ బీసీ వాదము, ఈ ఉద్యమాలు ఇవన్నీ లేకపోతే వీళ్ళకెందుకు ఇస్తారండి? అవి తీసుకుపోవడానికి వేరే వాళ్ళు ఉంటుండే. కానీ ఇలా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ వర్గాలకు ఇవ్వాల్సినటువంటి అనివార్యతను ఈ రాష్ట్రంలో క్రియేట్ చేయగలిగినాం. అంటే సాటిస్ఫాక్షన్ ఎక్కడికి లేదు. ఇప్పుడు మండల్లో 40 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. 40 మందిలో 29 మంది అప్పర్ కాస్ట్, 29 మంది, ఒక 9 మంది ఏమో బీసీలు ఉన్నారు, ఒకరు ఎస్సీ, ఒకరు ఎస్టీ ఉంది. ఇప్పుడు 29 మందిలోంచి ఒక 3 బీసీలు వచ్చినారు, 2 ఎస్సీ ఎస్టీ వచ్చినారు. అంటే కొంత కోటా భర్తీ అవుతా ఉంది. ఒక్క ఎమ్మెల్సీలే రెడ్లు 16 మంది ఉన్నారు. వాళ్ళు ఉండాలి, వాళ్ళకు వాస్తవానికి రావాల్సింది ఒకటే ఎమ్మెల్సీ రావాలి, వాళ్ళు 16 ఉన్నాయి. ఇక్కడ ఇంకొక లాజిక్ ఏంటంటే, మీరు చెప్పినట్టుగా రిజర్వేషన్ల కోసం పోరాటం జరిగింది, లేకుంటే ఉద్యోగ అవకాశాల కోసం పోరాటం జరిగింది. రాజకీయంగా నేను ఎమ్మెల్యే అవ్వాలి, నేను ఎంపీ అవ్వాలి, ఎమ్మెల్సీ అవ్వాలి అనేటువంటి ఆ ఉత్సాహం అనేది ఇన్నర్గా మనకు కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి నాయకులని డెవలప్ చేసుకోగలిగాయా కుల సంఘాలు? జరిగినటువంటి పోరాటాలు అది కదా మిస్ అయింది ఇంతకాలం. ఎస్, మంచి క్వశ్చన్ అండి. దాదాపుగా ఇది ఎవరన్నా అడుగుతారేమో అని చూస్తూ ఉన్నా, కానీ బీసీలలో నాయకత్వ లోపం ఉంది అనే మాట తప్పు. వాళ్ళకు అవకాశాలు అంటే ఎలక్షన్ అంటే బీఫామ్ అనుకుంటారు ప్రజలు. బీఫామ్ కాదు ఎలక్షన్ అంటే, బీఫామ్ కాదు ఎలక్షన్ అంటే ఎక్కువ మంది ప్రజల అభిప్రాయాన్ని నీ వైపు తిప్పుకోవడం. అయితే బీఫామ్లు ఉంటేనే ఎలక్షన్లో పాల్గొనాలనేటువంటి ఒక భ్రమను ఈ ప్రజల్లో కల్పించినాయి. కాబట్టి రాజకీయ పార్టీలు ఆ బీఫామ్లు ఇచ్చేది వాళ్ళే, తీసుకునేది వాళ్ళే, కాబట్టి మనకు రావు అనేటువంటి భావనలో ఈ నాయకత్వాలు ఇవి కూడా బయటికి రాలే. ఇవాళ ప్రసన్న హరికృష్ణ ఇక్కడ కరీంనగర్ నుంచి పోటీ చేసినాడు.
ఈ పార్టీలు బీఫామ్ ఇయ్యలే, కానీ 60,000 ఓట్లు సంపాదించగలిగినాడు. నేను ఇండిపెండెంట్ క్యాండిడేట్గా వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు బీఫామ్లు తీసుకున్న వాళ్ళ పేర్లు ఫస్ట్ వరుసలో ఉంటాయి, పైన 1, 2, 3 అట్లా సీరియల్లో వస్తుంది. 73 మంది పోటీ చేస్తే నాది 39వ సీరియల్ నెంబర్. ఇంత పెద్దగా ఉంటుంది బ్యాలెట్ పేపర్. వెతుక్కోవాలి, అందులో వెతుక్కొని వచ్చి మరీ 1,00,000 ఓట్లు వేసిపోయినారు నాకు జనం. అంటే నేను ప్రజా అభిప్రాయాన్ని గెలుచుకోగలుగుతా ఉన్నా, బీఫామ్లను కాదు. అంటే అన్నిసార్లు బీఫామ్లు పనిచేయి, ప్రజలు మేల్కున్నారంటే బీఫామ్ల పని అయిపోతుంది. మీరు ఇప్పుడు చెప్పిన దీన్ని బట్టి తద్వారా ఇక్కడ కంక్లూజన్ చేస్తా, బీసీ నాయకత్వం లేక కాదు, బీసీలలో అనేక మంది నాయకులు ఉన్నారు. ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూసి 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 ఊకున్న నాయకులు ఉన్నారు. ఇవాళ వాళ్ళందరినీ మళ్ళీ తెరపైకి తీసుకొస్తా ఉన్నాం. అట్లా మేము బీసీ నాయకత్వాన్ని డెవలప్ చేస్తా ఉన్నాం. ఆపర్చునిటీస్ దొరకలేదు, ఇండిపెండెంట్గా పోటీ చేయొచ్చు కదా, వాళ్ళంతట వాళ్ళగా అవేర్నెస్ ఉంది అంటే మీరు చెప్పినట్టుగా బీఫామ్ కాదు గెలుపొందడం అనుకున్నప్పుడు బీఫామ్ పార్టీలో ఇవ్వాలని ఏముంది, మీరు కంటెస్ట్ చేశారు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఎగ్జాంపుల్ గతంకి ఇప్పటికీ ఒక తేడా చూడండి. నల్గొండలో పిల్లి రామరాజు యాదవ్ ఒక బీసీ, ఆయన పోటీ చేయాలంటే ఆ పార్టీలు టికెట్ ఇవ్వలే, పోయి అక్కడ కంటెస్ట్ చేసినాడు, 25,000 ఓట్లు సంపాదించినాడు. అక్కడ సూర్యాపేటలో ఒట్టే జానయ్య యాదవ్ ఉన్నాడు, ఈ పార్టీలో ఆయన బహిష్కరిస్తే ఆయన పోయి అక్కడ కంటెస్ట్ చేసి 20,000 ఓట్లు సంపాదించినాడు. అక్కడ నీలం మధు ఉన్నాడు, ఆయనకు టికెట్ తిరస్కరిస్తే ఆయన పోయి పోటీ చేస్తే 40,000 ఓట్లు సంపాదించినాడు. వీళ్ళంతా ఎవరు కంటెస్ట్ చేస్తున్న వాళ్ళే కదా. ఇట్లా కొన్ని 100 మంది ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్లని పార్టీలే కావాలని అక్కడ పెడతాయి అనేది, ఓట్లు చీలడానికో వ్యతిరేక ఓట్లు మా వైపు రావడానికనో, ఆ కాన్సెప్ట్ అనే దాంతోనే ఇలాంటి క్యాండిడేట్లు ఉన్నారు. అది తప్పు, అది తప్పు. అది ఒకప్పుడు కానీ ఇప్పుడు కాదు. అది ఇవాళ ప్రాణాలు పోయినా పర్వాలేదని కొట్లాడుతున్న బీసీ బిడ్డలు పోటీ చేసినటువంటి స్థానాలు ఇవన్నీ. సో అంత పార్టీలను, ఇతర పార్టీలను గెలిపించడానికి బీసీలు ఏమన్నా పావులా? అంత బుర్ర లేకుండా ఉన్నారా? ఎవరు కుట్టిరిందో పసిగట్టలేనంత తెలివి తక్కువగా ఉన్నారా? గతంలో జరిగినటువంటి ఎన్నికల యుద్ధాలు వేరు, ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల యుద్ధాలు వేరు. ఇప్పుడు ఒరిజినల్గా రాజ్యంలో పార్టిసిపేట్ చేయడం కోసం జరుగుతున్నటువంటి యుద్ధంలో బీసీలు భాగస్వాములై కొట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇదే లాజిక్ని బట్టి చూసుకుంటే తీన్మార్ మల్లన్న కూడా 2023లో ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచే ముందు 3 సార్లు కంటెస్ట్ చేశారు ఇండిపెండెంట్ క్యాండిడేట్గా. సో అక్కడ ఇండిపెండెంట్ క్యాండిడేట్ అయ్యి ఎంత పోరాటం చేసినప్పటికీ, ఓట్లు సాధించుకోగలిగినప్పటికీ మీరు గెలవలేదు. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత మాత్రమే, ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీరు నిలబడ్డ తర్వాత మాత్రమే గెలవగలిగారు. సో ఈ లాజిక్ని ఎట్లా చూడాలి దీన్ని? నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్నను గెలిపియలే కాంగ్రెస్ పార్టీ బీఫామ్, మల్లన్ననే కాంగ్రెస్ పార్టీని గెలిపించింది. అక్కడ నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఇంతకంటే రెట్టింపు ఓట్లు వచ్చేటి నాకు. మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ అప్పుడు? అంటే ఈ కాస్ట్ సెన్సస్ చేస్తా అని రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట చెప్పారో, కాస్ట్ సెన్సస్ చేసి 42% రిజర్వేషన్ ఈ వర్గాలకు ఇస్తా అనేటువంటి రాహుల్ గాంధీ గారి ఆలోచన గెలవాలనుకున్నా, కాబట్టి ఆ పార్టీ కోసం వర్క్ చేసిన. రాహుల్ గాంధీని అప్రోచ్ అయ్యారా, కలిసారా? కులగణనకు సంబంధించి జరిగిన అవకతవకలు, తప్పుడు లెక్కలు ఇచ్చాము. ఏమన్నారు? అందుకే కదా మళ్ళీ సర్వేకి ఆదేశించింది. పర్సనల్గా మీకు వచ్చినటువంటి అష్యూరెన్స్ కావచ్చు, ఏం మాట్లాడారు అనేది. మీరు చెప్తున్నట్టుగా కాంగ్రెస్కి సంబంధించి బైలాస్ ఉన్నాయి. రాహుల్ గాంధీ ఏదైతే మాట చెప్పారో దాన్ని ఇక్కడ రేవంత్ సర్కార్ పట్టించుకోవట్లేదు, స్వయంగా సీఎం రేవంత్ రెడ్డే మాట తప్పారు అని మీరు అంటున్నప్పుడు తీసుకోవాల్సినటువంటి చర్యలు అనేవి ఉంటాయి. అది సరిపోతుందా రీసర్వే అనేది? మళ్ళీ మీకు నమ్మకం ఉందా? అంటే విషయం ఏంటంటే ఇది సరిపోదు అనే విషయాన్ని కూడా మళ్ళీ పంపించాం. మళ్ళీ దీన్ని దేనికోసం వాడుతున్నాను అనేటువంటి విషయాన్ని కూడా పంపించడం జరిగింది. అందుకోసమే ఈ ప్రభుత్వాన్ని నమ్మకుండా ఏకంగా రాహుల్ గాంధీ గారి ఒక సపరేట్ కమిటీ నియమించింది దీని మీద, దీన్ని అబ్జర్వ్ చేయడానికి. వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా కులగణన అంటూ ఉన్నాడు, పార్లమెంట్లో బీసీల ఇస్సా గురించి మాట్లాడుతూ ఉన్నాడు, వాళ్ళ వాటా రావాలంటూ ఉన్నాడు. ఆయన మాట్లాడిన ప్రతిసారి ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ 7, 2023 ఆ రోజు నుంచి డిసెంబర్ 20 ఇప్పుడు ఫిబ్రవరి వరకు
ఫిబ్రవరి వరకు రాహుల్ గాంధీ గారు అక్కడ బీసీల గురించి మాట్లాడితే ఇక్కడ లోకల్ పేపర్లో వార్త రాదు. దాని మీద రీసెర్చ్ చేసినాం మేము. రీసెర్చ్ చేసి 18 పేజీల రిపోర్ట్ తయారు చేసినాం. అంటే ఏ రోజు రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో ఈ అంశం గురించి మాట్లాడాడు, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యాడ్స్ తీసుకుంటున్నటువంటి పత్రికలు, మీడియా రాహుల్ గాంధీ గారి వార్తను ఎందుకు కవర్ చేయట్లేదు అనేటువంటి కోణంలో దీన్ని యాంగిల్లోకి తీసుకపోతే ఇక్కడ బీసీ అనేటువంటి టాపిక్ను ఈ పత్రికలు దాచిపెట్టడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అడగాలి కదా. నాయకుడు రాహుల్ గాంధీ గారు అంత పెద్ద మాట మాట్లాడితే ఫ్రంట్ పేజీలో ఎందుకు వస్తలేదని చెప్పాలి కదా. అది చెప్పలేదు కాబట్టి మీ ఆలోచన ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి వీళ్ళకి ఇష్టం లేదు అనేటువంటి రిపోర్ట్ను 18 పేజీల రిపోర్ట్ పంపించడం జరిగింది. ఎవరికి ఇష్టం లేదు? పత్రికలకా? ప్రభుత్వానికి. ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందా వాళ్ళ మీద? నేనేమంటున్నా, ఇప్పుడు ఒక పత్రికకు యాడ్స్ ఇచ్చినప్పుడు ప్రభుత్వం కొంత ఫేవర్ కోరుతుంది, మంచి చూపించమని లేకపోతే మా వార్తలు కవర్ చేయమని కోరుతుంది సహజంగా. ఇవ్వద్దు అనేది పత్రికలు ఇష్టం. కానీ రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో జరగాల్సిన భారీ మార్పు గురించి మాట్లాడినప్పుడు ఇక్కడి పత్రికలను ఆ వార్త కవర్ చేయించే విధంగా ప్రయత్నం చేయాల్సినది రాష్ట్ర ప్రభుత్వం. అది చేయడం లేదు. అంటే మీ ఆలోచన ఇంప్లిమెంట్ చేయడానికి వీళ్ళకి ఇష్టం లేదు కాబట్టి ఆ ప్రయత్నం చేయట్లేదు అనేటువంటి రిపోర్ట్ను విత్ ఆధారాలతో పంపించడం జరిగింది. సో స్వయంగా కావాలని సీఎం రేవంత్ రెడ్డి అక్కడ మేనేజ్ చేస్తున్నారు, లేకుంటే ఒత్తిడి తెస్తున్నారు, అది కవరేజ్ లేకుండా చూసే ప్రయత్నాలు జరుగుతున్నాయి అక్కడ అనుకుంటున్నా నేనైతే. సో ఇంత పెద్ద రిపోర్ట్, 18 పేజీల రిపోర్ట్ వెళ్ళిన తర్వాత వచ్చినటువంటి రియాక్షన్, రిప్లై ఏంటి మీకు స్వయంగా? సర్వే గురించి వాళ్ళు నిజంగా మా సర్వేని చూసి షాక్ అయిపోయినారు. అంటే ఎవ్రీడే మానిటర్ చేసినాం. ఒక ఏడాది 3 నెలల కాలం పాటు ప్రతిరోజు ఈ దేశాన్ని రాహుల్ గాంధీని మానిటర్ చేసినాం. మా టీంతో మానిటర్ చేసి ఒక రీసెర్చ్ రిపోర్ట్ తయారు చేసినాం. చేసి ఇచ్చినప్పుడు నిజంగా వాళ్ళు షాక్ అయ్యారు, ఏంది ఇంత వర్క్ చేసినారా అని. అంటే విత్ డేట్స్ కూడా వేసినాం, మళ్ళీ డేట్స్ ఎవిడెన్సెస్ కూడా వేసి అవి కరెక్ట్గా తీసి పెట్టినాం అన్నట్టు. అంటే రాహుల్ గాంధీ గారి ఆలోచన ఇంప్లిమెంట్ అయితే ఈ దేశం దశ మారిపోతుంది అనేటువంటి ఒక ఆలోచన మాకుండే కాబట్టి ఎందుకు ఆయన ఆలోచన కింది స్థాయికి పోతలేదు అనేటువంటి ఒక చర్చ వచ్చినప్పుడు ఇవన్నీ మేము చేయడం జరిగింది. సో దేశం దిశ మార్చాలి అనే ఆలోచన రాహుల్ గాంధీకి ఉంది, బట్ రేవంత్ రెడ్డికి రాష్ట్రం దిశ మార్చాలనే ఆలోచన లేదా? ఆయన ఏవి కులగణన లెక్కలు మార్చే ఆలోచనలు ఉన్నాడు కానీ దిశ మార్చే లెక్కల్లో లేడు ఆయన. ఒకవేళ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వస్తే లాభమే కదా వీళ్ళకి కూడా. కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర కాంగ్రెస్కి, రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి. నేను ఒకటి చెప్తాను మేడం, నరేంద్ర మోడీ ప్రభుత్వం బోటాబోటి మెజార్టీతో మనకు గెలవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ, ఆ తర్వాత అటు ఏది ఈయన ఉన్నాడు కదా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ పార్టీ, ఈ 2 పార్టీలు లేకపోతే ప్రభుత్వమే లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఊహించని విధంగా 8 ఎంపీ సీట్లను బీజేపీ గెలుచుకోగలిగింది. అందులో ఈ 8 అప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ ఎస్టాబ్లిష్ అయింది. ఆ తర్వాత ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఈ ఎంపీ ఎలక్షన్లో ఈ 8 సీట్లను గనక కాంగ్రెస్ పార్టీ కట్టడి చేయగలిగితే, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కట్టడి చేయగలిగితే ఇవాళ ప్రధానమంత్రి అక్కడ ఉండే పరిస్థితి లేకుండే నరేంద్ర మోడీ గారు. ఇవాళ మీరు సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మల్కాజ్గిరి నియోజకవర్గం కాంగ్రెస్ ఓడిపోయింది. మీ సొంత నియోజకవర్గంగా ఉన్నటువంటి మహబూబ్ నగర్ పార్లమెంట్ను కాంగ్రెస్ ఓడిపోయి బీజేపీ గెలిచింది. మీరు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ గెలిచింది. అంటే ఇట్లా మీరు ముఖ్యమంత్రిగా ఉండి మీ స్థానాలని గెలిపించలేక భారతీయ జనతా పార్టీకి 8 సీట్లు ఇవ్వడం వల్ల ఇలా ఆయన ప్రధానమంత్రిగా ఉన్నాడు. మీరు కరెక్ట్గా పనిచేస్తే రాహుల్ గాంధీ గారే వచ్చేటోడు కదా. ఎజెండా ఉందా రేవంత్ రెడ్డికి పర్సనల్గా? ఉండొచ్చు, లేకుండా ఎట్లా ఉంటారు. ఇదే ఇవాళ ఇంకా అదే కాదు, కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉంటే రేవంత్ రెడ్డి గారు ఎవరైనా పోతే మన అభ్యర్థి అనుకుంటే, మా అభ్యర్థి మంచోడయా, చాలా ప్రజలకు సేవ చేస్తాడు, ఇతని వల్ల మంచి జరుగుతుంది, పట్టభద్రులకు మంచి జరుగుతుంది, మీ కష్ట సుఖాల్లో అండగా ఉంటాడు, నన్ను నమ్మండి, ఇతను కోటేయండి అని చెప్పాలి. కానీ నువ్వు కరీంనగర్లో మీటింగ్ పెట్టి ఈయన గెలిచినా ఓడిపోయినా పెద్ద సంబంధం లేదని చెప్పి
అక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలుపుకు పరోక్షంగా సహకారం చేసినట్టే కదా. సీఎం కదా, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అవి ఉంటాయేమో, అక్కడ బీజేపీ క్యాండిడేట్ కి మెజారిటీ వస్తుంది. అటువంటప్పుడు పోవడం దేనికి, పోయి మాట చెప్పడం దేనికి? ఇప్పుడు మీ అభ్యర్థి, మీరు పెట్టుకున్న అభ్యర్థి కన్నీళ్లు పెట్టుకొని నన్ను వీళ్ళందరూ కలిసి మోసం చేసినారని చెప్పే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎక్కడైనా కూడా ఈయన గెలిచినా గెలవకపోయినా పెద్ద ప్రాబ్లం లేదని చెప్పడం అంటే ఏందన్నట్టు దాని అర్థం. నువ్వు అమ్మ పెట్టది అడుక్కొని ఏదన్నట్టు ఆయన సంపాదించుకున్నటువంటి సానుభూతి అంతా కుప్పగూల్చొస్తుంది మీదకి వెళ్ళి. సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది కదా. ఇన్ని జరుగుతున్నాయి, మీరు ఒక రిపోర్ట్ ఇచ్చారు, క్యాంపెయినింగ్లో కూడా ఆయన మాట్లాడుతున్నారు, ఇవన్నీ అధిష్టానానికి తెలీదా? అందుకే అధిష్టానం తన పనిలోకి దిగింది. అందుకే మీనాక్షి నటరాజన అందుకే వాళ్ళ పనిలోకి దిగినరు. అందుకే రేవంత్ రెడ్డి గారికి కొద్దిగా ప్రాధాన్యత తగ్గించినట్టు కనిపిస్తూ ఉంది. మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత ఈ ముఖ్యమంత్రి డామ్ డూమ్ అనేటువంటి డైలాగులు బంద్ అయిపోయినాయి. మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. అంతకుముందుకు డామ్ డూమ్ డైలాగులు ఉండే, ఇప్పుడు ఆ డైలాగులు పోయినాయి. చెక్ పెట్టే పనిలో ఉన్నారా? ఉండొచ్చు. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, దీపాదాస్ మున్షి గారు ఉన్నప్పుడు మీకు షోకాస్ నోటీస్ వచ్చింది, మీరు దానికి రిప్లై ఇవ్వలేదు. మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత మాత్రమే మీకు సస్పెన్షన్ అనేది జరిగింది. అంటే దీంట్లో మీనాక్షి నటరాజన్ గారి పాత్ర ఉందని నేను అనుకోను. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ గారి గురించి నాకు తెలుసు. ఆమె నాకు పరిచయస్తురాలు, ఆమె నేను కలిసి క్యాంపెయినింగ్ చేసినటువంటి వాళ్ళం. ఆమె సిన్సియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. అయితే దీపాదాస్ మున్షి గారు ఉన్నప్పుడు షోకాస్ నోటీస్ ఇచ్చినప్పుడు కూడా మున్షి గారు నాకు చెప్పినారు ఏమనంటే, మల్లన్నజీ ఐసా లేలో బాస్ అన్నది. అంతే, లేలో బాస్ జవాబు నైదేనా అన్నారా? సరే, ఆమె చెప్పాల్సింది చెప్పి. ఆ తర్వాత మీనాక్షి నటరాజన్ గారు ఆమె వచ్చిన తర్వాత నేను కూడా మాట్లాడడం జరిగింది అన్నారు. రేవంత్ రెడ్డి గారు కరీంనగర్ బహిరంగ సభకు హెలికాప్టర్లో పోతున్న సందర్భంలో కారు ఎక్కుతూ మహేష్ కుమార్ గౌడ్ గారిని, అన్న మీరు 2-3 రోజులలో సస్పెండ్ చేయాల్సిందే, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు అనేటువంటి ఒత్తిడి తేవడం జరిగింది. నాతో మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడి, ఆయన పాపం మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా మల్లన్న వెనుక బీసీలు ఉన్నారు, బీసీల్లో చెడ్డ పేరు వస్తుంది, ఇప్పటికే బీసీల్లో బదనామైనం అనేటువంటి ఎంత ప్రయత్నం చేసినా ఈయన వినలే. ఆయన కూడా బీసీ బిడ్డే కదా. ఈయన రేవంత్ రెడ్డి గారు వినలే. మహేష్ కుమార్ గౌడ్ బీసీ బిడ్డే కదా, కావాలని ఆయన ఆ పని చేశారా? ఆయన నేను చెప్తున్నాగా, మహేష్ కుమార్ గౌడ్ గారిది ఇంత కూడా మిస్టేక్ ఉన్నది దాంట్లో. ఆయనది ఉండదు. ఈయన కావాలని ఒత్తిడి చేసి చిన్నారెడ్డి గారితో చేయించిండు. మీనాక్షి గారికి తెలియదా? మరి తెలుసు, అందరికి తెలుసు. నిజంగా మీరు పోరాడుతోంది కాంగ్రెస్ బైలాస్ లో ఏముందో దానికోసం, రాహుల్ గాంధీ ఏం చెప్పారో దానికోసం. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం లేకుంటే రాష్ట్ర పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది, అది వ్యతిరేకంగా ఉంది అని తనకు తెలిసినప్పుడు తను ఎందుకు అబ్జెక్ట్ చేయలేదు, ఎందుకు ఆపలేదు మీనాక్షి గారు? అంటే ఏదంటున్నారు? సస్పెన్షన్ కి సంబంధించి. సస్పెన్షన్ అనేది చాలా చిన్న విషయం, మీరు అర్థం చేసుకోండి. తీన్మార్ మల్లన్నకు సస్పెన్షన్ ప్రమోషన్ కాదు ఇక్కడ పంచాయతీ. ఇక్కడ పంచాయతీ సర్వేకు సంబంధించిన లెక్కల పంచాయతీది. నన్ను సస్పెండ్ చేసినా గంతే, చేయకపోయినా గంతే. కాకపోతే దీనికి అంతా లింక్ ఇంటర్నల్ గా ఉంది, సర్వేనే కాబట్టి. సర్వే పంచాయతీది. ఈ వర్గాల నుంచి మేము ఏదో లెక్క చేసి చెప్తామయా, నువ్వు విని ఆడు ఉండాలి, నువ్వు ఎట్లా మాట్లాడుతావు ఇదంతా అనేటువంటి అజంప్షన్ చేస్తే పడి ఉండలేము కదా, పక్కాగా మాట్లాడతాం కదా. అదే మాట్లాడినాము. అది నీకు నచ్చకపోతే నేనేం చేస్తా? ఇక్కడ మల్లన్న గారు ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్, అనాలిసిస్ ఏంటంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ దగ్గర నుంచి హామీల అమలు అనేది జరగలేదు. 6 గ్యారంటీ స్కీమ్లకు సంబంధించి అడుగు ముందుకు పడట్లేదు. ఎంతసేపు అప్పులో ఊబిలో ఉన్నాము, లేకపోతే ఆర్థిక సంక్షోభంలో ఉన్నాము, ఇవన్నీ అవుతున్నాయి. ప్రజల్లో వ్యతిరేకత అనేది వస్తుంది, వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు, ప్రతి చోట ఆందోళనలు అవుతున్నాయి. కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ అనేవి, గతంలో హైడ్రా వచ్చింది, మూసీ వచ్చింది, ఇలాంటి దాంట్లో భాగంగానే రేవంత్ మల్లన్న కలిశారు, కావాలని ఆడుతున్నటువంటి ఇంకొక డైవర్షన్ డ్రామా అనే మాట. రేవంత్ రెడ్డి గారు నేను పాలోళ్ళం కాదు. ఆయన గెట్టు పక్క పంటే నాకు గెట్టు లేదు, ఆయన ఇంటి పక్క పంటే నాకు ఇల్లు లేదు. ఆయన ఆ వర్గాల ప్రజల మేలు కోసం పనిచేస్తున్న వ్యక్తి, నేను నా ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తిని. రేవంత్ రెడ్డి గారు ఆడమంటే ఆడడానికి, దుంకుమంటే దుంకడానికి సర్కస్లో కోతులం కాదు మేము.
మేము పక్కాగా మాకేది కావాలో దానికోసమే పోరాడుతున్నాం. సో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన వ్యతిరేకతను డైవర్ట్ చేయడం కోసం ముఖ్యమంత్రి గారు ఏమైనా చేస్తే చేసుకుంటుండొచ్చు, కానీ మేము పక్కా మా లైన్లోనే ఉన్నాము. మమ్మల్ని ఎవరో ఆడించాల్సిన అవసరం లేదు, ఆడిస్తే ఆడడానికి మేము సిద్ధంగా లేము. అయితే ఇప్పుడు మీరు ఏకైక ఎజెండా బీసీలకి సంబంధించి ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు. దెన్ వాట్ అబౌట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు, ప్రజలు ఎదురు చూస్తున్నారు, ఇంకా 4 ఏళ్ల పాటు పాలన కొనసాగాలి, దాని మీద పోరాటం మల్లన్న చేస్తాడా చేయరా? రైట్. ఇప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం పైన 10 ఏళ్ల పాటు ఒక సుదీర్ఘ పోరాటం చేసి అనేక కేసులు, జైలు జీవితాలు, ఎన్నో ధ్వంసాలు విధ్వంసాలు ఎన్నో జరిగాయి. ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్షము తన పాత్రను పకడ్బందీగా నిర్వహించి ఉంటే ఆ పని నేను చేయాల్సింది కాదు, ఆ పోరాటం అనేది నేను చేయాల్సింది కాదు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు చేయాల్సిన పనిని ఆయన చెద్దరు కప్పుకొని పడుకుండాయాల. మేము జైళ్ళు, కొట్లాటలు, దాడులు ఇవన్నీ మేము ఎదుర్కొన్నాం. మీరు చేయాల్సిన బాధ్యత, మీరు బాధ్యత నుంచి తప్పుకున్నప్పుడు ఆ పాత్రలో ఉన్నా నేను. ఇవాళ మీరు అమలు చేస్తానన్నటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో దాని మీద ఏమైనా జరిగిందంటే ఆ ప్రతిపక్షం ఫెయిల్ అయినప్పుడు నేను అడ్డుదిగుతా. ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు అడగడంలో ఫెయిల్ అయిపోతే, వాళ్ళు నిలదీయడంలో ఫెయిల్ అయిపోతే నేను ఆ పాత్రలోకి వస్తా. ఎంత టైం పడుతుంది? ఇప్పటికి ఆల్రెడీ 1.5 year అయ్యింది. ఇంకొకటి ఏంటంటే ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని చూసి కూడా కొంత మాట్లాడాలి. సరే, రేవంత్ రెడ్డి గారు డామ్ డూమ్ అని చాలా డైలాగులు చెప్పొచ్చు, చేస్తామని. ఆఖరికి మొన్న ఇండియా టుడే కాంక్లేవ్లో కూడా చెప్పేసిండు, నేను డబ్బులునే అనుకున్నా లేవు, 6 గ్యారంటీలు కష్టం అనేటువంటి మాట ఆయన చెప్పిండు. తులం బంగారం ఇచ్చే పరిస్థితులు లేవని పొంగులేటి శ్రీనివాస్ గారు చెప్పిండు. ఇట్లా వీళ్ళన్నీ చెప్తా ఉన్నారు. అంటే కొంచెం అంటే చేతులు పూర్తిగా పైకెత్తకుండా కొంచెం ఎత్తుకుంటూ వస్తూ ఉన్నారు. పూర్తిగా ఎత్తినాడు మాట్లాడతారు. సో మీరు అన్నారు అప్పుడు పోరాటాలు చేసినప్పుడు విపరీతమైనటువంటి దాడులు జరిగాయి, కేసులు, అరెస్టులు. ఈసారి ఇప్పుడు మీరు 1.5 year అయినప్పటికీ చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారు. కాబట్టి మీకు కీలకమైనటువంటి అంశం కాన్సెన్సస్ మేడం. మాకు ఈ 42% రిజర్వేషన్ చేస్తామంటున్నారు కదా, మేము దానికోసమే వర్క్ చేస్తాం. ఇప్పుడు మేము ఈ స్థాయిలో పోరాటం చేస్తున్నాం కాబట్టి ఈ కదలిక ఉంది. ఈ అంశాన్ని వదిలిపెట్టి, కీలకమైన అంశాన్ని వదిలిపెట్టి ఇప్పుడు వీటి గురించి పడ్డమనుకోండి, అసలైన అంశం మరుగున పడుతుంది. బట్ రెండింటిని బ్యాలెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు 42% అంటున్నారు, ఇక్కడ 100% ప్రజల కోసం కూడా పోరాడాలి కదా మీరు. అది దానికి ఒక పక్షం ఉంది. ఇప్పుడు అంటే ప్రతిపక్షం అనేది, ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్షం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ పాత్రను నిర్వర్తించడంలో ఫెయిల్ అయినప్పుడు ప్రజలే ప్రతిపక్షంగా మారుతారు. సో చాలా కంట్రీస్లో అదే జరిగింది. ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వాన్ని నిలదీయడంలో కానీ ప్రశ్నించడంలో కానీ ఫెయిల్ అయినప్పుడు ఆ పాత్రలోకి వెళ్తాము. ఇప్పుడు కొంత ఏదో వర్క్ చేస్తున్నారు, వాళ్ళు వర్క్ చేస్తున్నారు. అంతో ఎంతో కొంతైనా 100% కాదా? 100% అని నేనేం అనుకోవట్లేదు, కానీ వాళ్ళకు ఉండాల్సినటువంటి లొసుగులు వాళ్ళకున్నాయి, చేయడంలో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో చేయని కానీ మా వర్గాల గురించి మాట్లాడడానికి వీళ్ళు రెడీగా లేరు కదా. మేము ఉన్నాం కాబట్టి మేము ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. 42%కి సంబంధించి ఇప్పుడు చట్టబద్ధత కల్పించాలి అనే ఉద్దేశంతోనే అసెంబ్లీ సెషన్స్ అనేవి జరుగుతున్నాయి. మొన్న 3 days పాటు జరిగాయి, ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. దీంతో పాటుగా ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో మేము రిజర్వేషన్ కల్పిస్తాము అనే మాట చెప్తున్నారు. సో అది కాదని మీరు అనుకుంటున్నారా? అంటే ఒకటి, మనము చదువుకున్నటువంటి వ్యక్తులుగా ఎంతవరకు ఏది పోగలుగుతుంది అనేది చూడాలి. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అక్రమంగా తీసుకుంటున్నారనేటువంటిది ప్రపంచం అంతా తెలుసు. కోర్టులో కేసు కూడా ఉంది, కానీ ఆ కేసు విచారణకు రాదు. తమిళనాడులో 69% రిజర్వేషన్ బీసీలు పొందుతూ ఉన్నారు అని చెప్పి అక్కడో కేసు వేసినారు, కానీ ఆ కేసు ఎప్పుడు బెంచ్ మీదకి రాదు. ఇక్కడ కూడా 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఈ రిజర్వేషను నువ్వు ఇచ్చేయి, చట్టం చేయి, వీఆర్ హ్యాపీ, మేము తీసుకుంటాం. అది కానీ తాత్కాలిక ఉపశమనమే. అది మీరు ఇక్కడ చట్టం చేసి అక్కడికి పంపించిన, కేంద్ర ప్రభుత్వానికి పంపించిన, వాళ్ళు ఏదో ఒక లసుకు పెట్టి ఆపే ప్రయత్నం అయితే చేస్తారు. కానీ నీవు 42% సీట్లను ఈ వర్గాలకు టంచనగా ఇచ్చి ఆ వర్గాలను 42% మందిని తీసుకొచ్చి చట్టసభలో కూర్చునబెడితే నీ చిత్తశుద్ధి కరెక్ట్. మీకు రిజర్వేషన్ లేదు కాబట్టి మేము సీట్లు ఇవ్వమని చెప్పారు అనుకో,
మీకు చిత్తశుద్ధి లేనట్టు. సో ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ఈ బీసీల ముంగట దోషిగా నిలబడుతుందా, ఎవరు నిలబడతారనేది సెకండరీ. కానీ నీ నుంచి జరగాల్సిన ప్రయత్నం అంతా జరగాల. ఈ ప్రజలకు